కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం పెన్నా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు సుమారు 50 సంవత్సరాల వయసు కలుగుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంగళవారం నదిలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోవూరు ఎస్ఐ ముత్యాలరావు జాలర్లను నదిలోకి పంపించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, జాలర్లు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి గుర్తింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాడీని చేతి కట్టుకోండి అంతే. లైట్ అని పోటు కూడా అమ్మ పేద లైట్ కుట్టిందా కనబడమ్మా సార్ ఇప్పుడండి బాబాయ్ 2-3 నెలల నుంచి రాట్లా కన్నడకు ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.